తుఫాన్పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్లో తుఫాన్ సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఆర్టీజీఎస్తో సమన్వయం చేసుకుని తుఫాన్ పరిస్థితుల్ని ఎదుర్కోవాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో రాత్రి సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. రాబోయే 24 గంటల్లో తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారుల్ని అప్రమత్తంగా ఉండాలని గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. తెనాలి ప్రాంతంలో వరి పంట కోత దశలో ఉందని దానిని కుప్పలు వేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అధికారులందరికీ సెలవుల్ని రద్దు చేశారు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. చేపల వేటకు మత్స్యకారుల్ని వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరింత వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వాయుగుండం దూసుకొస్తున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం కాకినాడ ఒంగోలు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.